అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు 11:45కి తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా